ఒక్కసారి యాద్ చేసుకోండి. ఎంత బాగుండే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బతుకు, ఎంత చక్కగుండే మొన్నటిదాకా రైతు పరిస్థితి. పునాస యాసంగి 2 పంటలు 2 సీజన్. రైతు ఖాతాల్లో మీరు దండం పెట్టే అవసరం లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు, ధర్నాలు చేసే అవసరం లేదు. నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా ఫోన్లు మోగుతుండేనా మోగకపోతుండేనా? మోగుతుండేనా? మంచిగా రైతు బంధు పథకం అదొక విప్లవం, ఒక అద్భుతం. అబ్బుర పడ్డది దేశం మొత్తం. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ కూడా కేసీఆర్ను కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. 12 రాష్ట్రాల రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల పథకాలు పెట్టుకున్నారు. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా రైతు బంధు పథకాన్ని మెచ్చుకొని ప్రపంచంలో ఎక్కడ లేదు అని కేసీఆర్ గారికి కితాబ్ ఇచ్చిన అద్భుతమైన పథకం కేసీఆర్ మానస పుత్రిక రైతు బంధు. ఎవరన్నా కలగన్నరా? ఎవరన్నా ఊహించినరా ఎకరానికి 10,000 రైతు ఖాతాల్లో పడతాయని? రైతుల దగ్గర భూమి శిస్తు, నీటి తీరువ రకరకాల రూపంలో తోలు వలిచి రైతుల దగ్గర పైసలు గుంజిన ప్రభుత్వాలను చూసినాం. కానీ ఉల్టా రైతుకు 70 లక్షల మంది రైతులకు 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఎవరు? ఎవరు వినబడతలేదు? ఒక్క నాయకుడి కన్నా ఆలోచన వచ్చిందా? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రులు చాలా మంది వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చిండ్రు. కానీ పెట్టుబడి కోసం సేట్ల చుట్టూ, పైసల చుట్టూ, అప్పుల కోసం తిరిగే రైతుల బాధ ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవరన్నా రైతు బంధు పథకం ఆలోచన చేసిండ్రా? బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. తెలంగాణలో చేసుకున్నాక అంత మంచిగా సాఫీగా పోతుంటే కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500 అని సన్నాయి నొక్కులు నొక్కి ఊరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండ్రి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా, ఉరుకురు అని చెప్పి ఉరికిచ్చి ఆ రోజుల్లో మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల వైఖరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.